నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తే మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన, ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు, అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండేటట్టు కట్టిస్తాను. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే, ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు. ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని, ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పచెప్పింది నా కోపం కోసమో, లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష.